ఒంగోలులో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఘర్షణ అనంతరం ఆత్మహత్య యత్నానికి పాల్పడిన పార్టీ ఎస్టీ విభాగానికి చెందిన మహిళా నాయకురాలు ప్రసన్నను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన శైలజ మహిళలు రాజకీయాల్లో గౌరవం, భద్రతతో పనిచేసే వాతావరణం కల్పించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రసన్నకు గత ఏడాది కాలంగా అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిసిందన్నారు. బాధితురాలికి న్యాయం గురించి అడగగా పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వచ్చిన తరువాత తనకు న్యాయం చేయాలని కోరుతానని ఆమె చెప్పినట్లు వివరించారు. రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చులకనగా చూడకూడదన్నారు. రాజకీయంగా ఎదగాలనే ఆశతో పార్టీపై నమ్మకంతో పనిచేసే మహిళలకు ప్రోత్సాహం అందించాల్సిందే కానీ అవమానాలకు గురి చేయడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు జరగటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్న రాయపాటి శైలజ ఏ సమస్య వచ్చినా మహిళలు ఆవేశపూరిత నిర్ణయాలకు వెళ్లకుండా చట్టబద్దమైన మార్గాల్లో న్యాయం కోసం పోరాడాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఘటన తర్వాత తనను ఒంటరిగా వదిలేశారు అన్న బాధను ప్రసన్న వ్యక్తం చేసిందని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మ సునంద, వన్ స్టాప్ సెంటర్ నిర్వాహకురాలు ఎన్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక పార్టీ ప్రోగ్రామ్ లో ఒక లేడీ మీద అటాక్ చేయటం జరిగిందో మేము యాక్చువల్లీ ఆ రోజే డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఏమైందని కనుక్కోమన్నాము. సో డీటెయిల్స్ వచ్చినాయి. సరే పార్టీ ప్రోగ్రామ్ ఏదైనా బట్ కొట్టడం అనేది తప్పు. అండ్ ఆ తర్వాత ఆమె ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారులే మేము అనుకున్నాం. కానీ సడన్ గా పొద్దున్న చూసేసరికి టీవీలో న్యూస్ వచ్చింది అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని చెప్పి. సో ఆ అమ్మాయికి పొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడాం, అసలు ఏంటి, ఏమైంది, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదమ్మా, మరి ఏమైంది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ఐ థింక్ వాళ్ళ పార్టీ ఇష్యూస్ ఏమో కానీ ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి సఫర్ అవుతుంది. కొంచెం లైంగిక వేధింపులు కానీ అన్నెసెసరీగా అమ్మాయిని టచ్ చేయటం కానీ ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. సో పార్టీలో ఇన్ఫార్మ్ చేస్తే ఐ థింక్ సద్దుమణిగి ఏదో చేశారు. కానీ మొన్న అయిన ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే ఇక్కడ నగర ఇన్ఛార్జ్ ఉంటారో మరి రెస్పాండ్ అయినట్లేరు. బట్ జిల్లా ఇన్ఛార్జ్ రెస్పాండ్ అయ్యి 3 men కమిటీ వేశారు. కానీ 3 men కమిటీ వేయటం ఒకటి, తర్వాత మీడియా దగ్గరికి వెళ్ళి తను చెప్పింది కాబట్టి తను ఇంకా ట్రోల్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అది తట్టుకోలేక అండగా నిలబడుతున్న వాళ్ళు అండగా లేకపోయేసరికి ఆ అమ్మాయి ఇదైపోయి టాబ్లెట్స్ మింగి ఈరోజు జాయిన్ అయింది. సో అలాగే ఇటు వెళ్ళుతూ ఉంటే
చూద్దామని వచ్చాం. ఎందుకంటే పార్టీ అనేది అనవసరం అండి, బట్ అక్కడ ఇబ్బంది పడింది ఒక మహిళ. మేము అందుకే మీరు రీసెంట్గా కూడా చూస్తే 1 month క్రితం లైంగిక వేధింపులు అనేది ఆ చట్టం పొలిటికల్ పార్టీస్ కూడా అప్లై అవ్వాలి, అలాగే బార్ కౌన్సిల్స్ కూడా అప్లై అని మీటింగ్ పెట్టాం. ఆ రోజు అన్ని పార్టీస్ వాళ్ళు వచ్చారు ఎక్సెప్ట్ ఈ వైఎస్ఆర్సీపీ, ఆ ఒక్క పార్టీ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు చాలా మంది పార్టీల మీద అభిమానంతో కానివ్వండి, లేకపోతే ప్రజాసేవలో రావాలని చాలా మంది బయటకు వస్తున్నారు. అలాంటివి వచ్చినప్పుడు ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకురాకూడదు. చాలా మంది అంటారు మహిళలు బయటకు వస్తే తోలు మందంగా ఉండాలంటారు. ఉండాలి, అలా అని మనం చెయ్యి నోరు ఇష్టం వచ్చినట్టు వాడితే సరిపోదు కదా, తప్పు కదా. ఒక అమ్మాయి బయటకు వచ్చి, ఏ అమ్మాయి అయినా సరే, అది పాలిటిక్స్ అవనివ్వండి, లేకపోతే ఉద్యోగాలు చేయనివ్వండి, ఏదైనా సరే, వాళ్ళు బయటికి రావటం అంటే తోలు మందంగానే ఉండాలి ఏ పని చేస్తున్నా కూడా. అలా అని మనం అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజా జీవితంలోకి వచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేమేమన్నా భరించాలంటే అది తప్పు. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా చూస్తున్నాం. ఆడవాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి జడ్జ్మెంట్స్ చూపిస్తున్నారు. జడ్జ్మెంట్స్లో చెప్పారు థిక్ స్కిన్ ఉండాలని చెప్పి. అలా అంటే నోటికి ఇష్టం వచ్చినట్టు రకరకాల సంబంధాలు అంటగట్టేస్తామా? తప్పు కదా. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. ఆ అమ్మాయిని టైం చూసి తీసుకొచ్చారు కాబట్టి షీజ్ ఓకే. పొరపాటున ఏమైనా అయితే ఆ పిల్లలకి ఎవరు రెస్పాన్సిబుల్? 2 డిగ్రీ చదివే పిల్లలు. ఆలోచించాలి, పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించాలి. ఆడవాళ్ళు వచ్చి రేపు వాళ్ళు బయటికి రాకపోతే కార్యకర్తలు ఎక్కడుంటారండి? ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు ఎక్కడుంటారు? ఎవరు ఉండరు కదా. ఇలా చేస్తే ఏ ఆడవాళ్ళు రేపు బయటకు వచ్చి ఒక పార్టీకి అండగా నిలబడతారు? అలాంటి ఒక ఆడపిల్లకి మన పార్టీలో కష్టం వచ్చినప్పుడు న్యాయం చేయాలి, అమ్మాయికి అండగా నిలబడాలి తప్పితే ఎదురుదాడి చేసి వ్యక్తిత్వ హననం చేసి ఒంటరి చేయటం చాలా తప్పు. సో అది తట్టుకోలేక అమ్మాయి చేయటం జరిగింది. సో అమ్మాయిని అడిగాం, ఏం కావాలమ్మా నీకు మా వైపు నుంచి అంటే అమ్మాయి చెప్పింది 3 men కమిటీ వేశారండి, మరి చూస్తాను, ఒకవేళ అక్కడ న్యాయం జరగకపోతే వస్తాను, బట్ మహిళలు అనేవాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా జరగకుండా చూడండి అనేది అమ్మాయి కోరింది. సో మేము కేసు ఫాలో అప్ చేస్తుంటాము, ఇంటర్నల్గా వాళ్ళు చూసుకుంటాం. అంటే ఒక ఎలాగో కేసు కూడా పెట్టారు, ఆ అమ్మాయి కేసు పెట్టింది. లేదంటే అప్పుడు నెక్స్ట్ మేము యాజ్ అ ఉమెన్ ఆ అమ్మాయికి ఏం చేయాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఎవరైనా సరే దాన్ని మేము న్యాయం చేస్తాం. అదే అమ్మాయిని అందుకే కదా అడిగాం. ఆల్రెడీ కేసు పెట్టింది, అదేమవుతుందో మా వాళ్ళు ఆల్రెడీ ఫాలో అప్ చేస్తున్నారు. పొద్దున వెళ్ళి గెలిచారు, 8th ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు కూడా ఏమైందో ఫాలో అప్ చేస్తుంటారు. కేసు కూడా ఫైల్ అయింది కాబట్టి ఇంటర్నల్గా ఆమెకి ఉంది, ఇది న్యాయం జరుగుతుందనే ఒక హోప్ ఉంది. లెట్ us గో స్టెప్ బై స్టెప్. అవ్వలేదంటే నెక్స్ట్ మేము సుమోటోగా తీసుకొని అది చేస్తాం. పేరేంటమ్మా? ఇదో రిపోర్ట్ శివకుమార్, ఏదో హస్బెండ్ అండ్ వైఫ్. సో వాళ్ళ ఇబ్బంది. అండ్ తను చెప్పింది నాకు, బికాజ్ వాళ్ళ లోపల ఏమవుతుందో నాకు తెలియదు కాబట్టి నగర నియోజకవర్గం కాదు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్ల అది ఇబ్బందులు ఏదైతే జరుగుతున్నాయో. అంటే ఒక ఇన్ఛార్జ్ అన్నప్పుడు సపోర్ట్ చేయాలి. లేడీస్ ఉన్నప్పుడు పార్టీలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నాయా కనుక్కొని వెరిఫై చేసుకొని జెన్యున్ గా అయితే చేయాలి. అది జరుగుతున్నా కూడా మనం పట్టించుకోకపోతే ఎంత తోలు మంది ఉన్నా ఎలా అండి? నిమిషానికి ఒకసారి హింసిస్తుంటే ఎవరైనా ఎంత అందరూ మెంటలీ స్ట్రాంగ్ గా ఉండరు కదా. 1 year నుంచి ఎప్పుడైతే మరి ఎవరో మారని చెప్పింది, ఆ డీటెయిల్స్ అన్ని నాకు తెలీదు. తను చెప్పిన దాని ప్రకారం ఒక 1 year నుంచి అయితే బాగా సఫర్ అవుతుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ తోడవటం, మళ్ళీ తన వైపు తనకి ఉండకపోవటం, తనకు అండగా, ఇవన్నీ కలిపి సో దాన్ని అందరూ స్ట్రాంగ్ గా ఎదుర్కోలేరు. సో ఆ నిమిషంలో తనకి పిల్లలు గుర్తురాలే. బట్ ఫార్చునేట్లీ లక్కీలీ షీఈ్ లక్కీ, అట్లీస్ట్ షీ స్టేబుల్ నౌ. అది ఇంత ముందు ఇలాంటివి జరగకుండా ఎవరైనా సరే దే హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే మనం 33% రిజర్వేషన్ అంటున్నాము. ఆడవాళ్ళు ఇప్పటికే చాలా మంది కార్యకర్తలుగా యాక్టివ్ గా తిరుగుతున్నారు అన్ని పార్టీస్ లో. వాళ్ళకి అండగా నిలబడి ప్రాబ్లం వస్తే చూడాల్సిన బాధ్యత ప్రతి పార్టీ వాళ్ళ హెడ్స్ కూడా. అది టైం అమ్మాయి ఇంకా డిశ్చార్జ్ అవ్వాలి, అయ్యాక దెన్ థ్యాంక్ యూ.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.